జై శ్రీరామ్. ఇన్ని సంవత్సరాలు గూడా మన భారతదేశం వచ్చేసి వేరే దేశాల పైన ఆధారపడి ఉండేది. ఏదంటే డిఫెన్స్ సిస్టమ్స్ గానీ, వెపన్స్ కోసం గానీ, మొత్తం ఏదైనా ఆయుధాల కోసం వేరే దేశాల పైన ఆధారపడి ఉండేది. మొదటిసారిగా మనం ఈ 12 సంవత్సరాల నుంచి చూసుకుంటే, లాస్ట్ టైమ్ ఒక 2, 3 ఇయర్స్ కింద అది ఫిలిప్పీన్స్ కొన్నది మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పీన్స్ కొన్నది. ఇప్పుడు ఇండోనేషియా గూడా ఆల్‌మోస్ట్ 5,000 కోట్ల డీల్ అవుతున్నట్టు ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది. 5,000 కోట్ల డీల్. ఇది ఎందుకంటే మొన్న మీరు ఆపరేషన్ సింధూర్ చూసిర్రు. సింధూర్‌లో పాకిస్తాన్ నుంచి మన ఢిల్లీకి వాళ్ళు ఆల్రెడీ మిసైల్స్ అది ఎక్కుపెట్టిర్రు. సో, దాన్ని గూడా అక్యురేట్‌గా మన బ్రహ్మోస్ మిసైల్స్ వాళ్ళందే వాటిని డిఫ్యూజ్ చేసినాయి. సో, అందుకనే ఈ అక్యురసీ అనేది వేరే ఎక్కడ వాళ్ళ టెక్నాలజీలో లేదు. ఓన్లీ మన బ్రహ్మోస్‌లోనే ఉంది. మన భారతీయతలోనే ఉంది కాబట్టి సో, అందరూ గూడా దీని వైపే చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైమ్ మన దగ్గర సెకండ్ కంట్రీ కొంటున్నదిది. మనం దీపావళి క్రాకర్స్ శివకాశిలో కొన్నది వేరే ఉంటది. బయట రోడ్ మీద కొన్నయి వేరే ఉంటది. సో, దానికి అవి ఎట్లా పేలుతాయో తెలుసు. ఇవి ఎట్లా పేలుతాయో తెలుసు లోకల్ కంపెనీలు. సో, అట్లానే ఈ చిన్న చిన్న కంట్రీస్ ఎట్లా ఉంటాయో తెలుసు. మన బ్రహ్మోస్ ఎట్లుంటదో అనేది గూడా అందరికి ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి గూడా డిఫెన్స్ అనేది వేరే ఎవరి మీద ఆధారపడొద్దు. అది సొంతంగా ఎవరిది వాళ్ళే తయారు చేసుకోవాలి. సో, దాంట్లో మన భారతీయులు ఏందంటే మన మోడీ గారొచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాతోని సో, ఈ రకంగా చాలా వరకు డెవలప్ చేసిండ్రు. అంటే ఇది మన భారతదేశం గొప్పతనం గురించి చెప్పడానికి ఇంతకంటే ఇంకేముంటది చెప్పండి? ఇది కదా నా భారతదేశం. ఇది కదా నా భారతీయులు కోరుకోవాల్సింది. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇరాన్ వచ్చేసి చైనా దగ్గర వెపన్స్ తీసుకుంది. అండ్ దుబాయ్ అండ్ కువైట్ ఇవన్నీ గూడా యూఎస్ దగ్గర తీసుకుంది వెపన్స్. సో, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇరాన్‌కా వీళ్ళకా తెలియట్లేదు. మరి యూఎస్ వెపన్స్‌కా, చైనా వెపన్స్‌కా తెలియట్లేదు. అసలు కొట్లాడుకుంటున్నది, సంపాదించుకుంటున్నది ఎవరసలు? ఇక్కడ వాళ్ళ వెపన్స్ వీళ్ళు జస్ట్ ట్రయల్ చేస్తున్నారు అంతే ఇక్కడ. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే, ఆ మిసైల్ సిస్టమ్ అనేది అన్నీ ఫెయిల్ అయితున్నాయి. అక్కడ చైనాయి ఫెయిల్ అయితున్నాయి. యూఎస్‌వి కూడా ఫెయిల్ అయితున్నాయి. సరే అక్యురసీ లేకుండా అవి ఎక్కడ పడితే అక్కడ పడి అది సరిగ్గా సక్సెస్ కావట్లేదు అవి. అండ్ ఇంకొకటి మన మన బ్రహ్మోస్ ఎట్లా అంటే, అది బ్రహ్మ సంధించిన ఆయుధం లాంటిది అది. ఆల్‌మోస్ట్ బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రమే ఇగ. ఏదైతే బ్రహ్మాస్త్రం ఎట్లా చేసిందంటే అది టార్గెట్ కంపల్సరీ అచీవ్ అవ్వాల్సిందే. సో, అలాంటిదే మన బ్రహ్మోస్. మన మోడీ గారు తయారు చేసిర్రది. మన మోడీ గారి ప్రభుత్వంలో ఇది తయారు చేయించడం జరిగింది. అంటే ఈ చిన్న చిన్న వీళ్ళుంటారు పాపం కొందరు పిల్లలు కాంగ్రెస్‌లో ఎవరో ఉంటారు. ఆయన పేరేంటి? రాహుల్ గాంధీ. ఆయన ప్రతి ఒక్కటి ఆయన ఏడుస్తూనే ఉంటాడు. బట్ వాటిని ఎవరు పట్టించుకోరు గూడా. పాపం ఎవరు సీరియస్ తీసుకోరు దాన్ని. బట్ ఇది మాత్రం చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే మనము వెపన్స్ అమ్మే దగ్గరకొచ్చినాం. ఇప్పుడు మన మిసైల్ సిస్టమ్స్ మనం అమ్మే దగ్గరకొచ్చినాం. కొనుక్కునే దగ్గర నుంచి కొన్ని కొన్ని సంవత్సరాలైతే వాటి కోసం డీల్ కోసం కొన్ని పోరాడాల్సొచ్చింది. అలాంటిది ఇప్పుడు అమ్మే స్టేజ్‌కొచ్చినామంటే అది ఎట్లా ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినామనేది మీరందరూ గూడా గమనించాల్సిన విషయం. జై శ్రీరామ్.